వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధం 11వ రోజుకు చేరుకుంది. డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం త్వరలోనే ముగిసిపోతుంది అనేటువంటి ఒక ప్రకటన చేశారు. బట్ పెంటగాన్ మాత్రం యుద్ధం ఇప్పుడే మొదలైంది అనేటువంటి ఒక అనౌన్స్మెంట్ కూడా చేసింది. ఎట్ ద సేమ్ టైం డొనాల్డ్ ట్రంప్ ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ ప్లాంట్ల మీద కూడా అటాక్ చేస్తాము అనే మాటతో పాటుగా ఇరాన్ని మేము వదిలేసాము అనేటువంటి ఇంకొక మాట కూడా అంటున్నారు. యాక్చువల్గా డొనాల్డ్ ట్రంప్ ఎందుకని ఇలాంటి డిఫరెంట్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు, అక్కడ యాక్చువల్గా ఏం జరుగుతోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. సో డొనాల్డ్ ట్రంప్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ డిఫరెంట్ స్టేట్మెంట్స్ అనేవి ఇస్తున్నారు. ఒకటి కాంట్రాడిక్ట్ చేస్తూ ఉన్నటువంటి స్టేట్మెంట్స్. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నవి 4-5 స్టేట్మెంట్లు అన్నీ కూడా ఇరాన్ రిలేటెడ్. అవన్నీ కూడా ఒకదానికొకటి సేమ్ లేవు. అసలు ఎందుకు అలా డిఫరెన్స్ కనిపిస్తోంది? ట్రంప్ ఈ యుద్ధం మొదలుపెట్టినప్పుడే ఆయనకు అర్థం కాలేదు ఎందుకు మొదలుపెట్టామని. ఎందుకు మొదలుపెట్టారంటే ఆ రోజు ఒక ఛాన్స్ దొరికింది వాళ్ళకి. వీళ్ళందరూ ఒక చోట్ల కలుస్తున్నారు, వీళ్ళని ఇవాళ కొట్టాలని. ఆ రోజు కొట్టకపోతే మళ్ళీ ఛాన్స్ ఇంకా దొరకకపోతుండే వాళ్ళకి. బహుశా అది ఉండొచ్చు. లేకుంటే ఏ యుద్ధమైనా ప్లాన్ చేసే ముందు ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలు ప్లాన్ చేయాల్సి వస్తుంది. మనం కూడా ఆపరేషన్ సింధూర్ 14 రోజులు తీసుకున్నాం. చిన్న ఒక స్కర్మిష్కి 14 రోజులు. మనకు తెలుసు వాళ్ళ టెర్రర్ అవుట్ఫిట్స్ ఎక్కడ ఉంది. 21 టెర్రర్ అవుట్ఫిట్స్ని ఐడెంటిఫై చేశారు. దాంట్లో 9 కొడతా అని ప్లాన్ చేసిండు, 8 కొట్టారు మనం. కానీ దాన్ని కూడా 14 రోజులు తీసుకున్నాం. చాలామంది మోదీ గారి దగ్గర అడిగారు, అరే ఎందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే కొట్టచ్చు కదా అని. పెహల్గాం కాగానే కాదు. ఈవెన్ శామ్ మనెక్షా గారు 71 వార్ టైంలో ఇందిరాగాంధీ ఇమీడియట్గా పిలిచి చెప్పారు, పాకిస్తాన్ వాళ్ళు చాలా అత్యాచారాలు చేస్తున్నారు, అక్కడ ఢాకా యూనివర్సిటీని పిల్లల్ని చంపేస్తున్నారు, వాళ్ళ ప్రజల్ని చంపేస్తున్నారు బెంగాలీస్ని, మీరు ఇమ్మీడియట్గా ఆర్మీని తీసుకొని ఢాకా వైపు వెళ్ళిపోండి అంటే శామ్ సెడ్ నో, ఐ నీడ్ టైం అన్నారు. ఎందుకని అడిగింది ఇందిరాగాంధీ. ఆ మూవీలో కూడా చాలా బాగా వచ్చింది శామ్ బహదూర్లా డైలాగ్, యాక్చువల్ జరిగిన డైలాగ్ అది. ఏమన్నారంటే ఆయన ఇప్పుడు వర్షం వస్తుంది, ఫ్లడ్స్ విల్ కమ్, అస్సాంలో మొత్తం నిండిపోతుంది నీళ్ళతో, బెంగాల్లో కూడా అదే సంగతి ఉంటుంది, బ్రహ్మపుత్ర నది, వీ కెనాట్ అప్రోచ్ ఆ ఏరియా, ఇటువైపు గంగా నుంచి అటువైపు బ్రహ్మపుత్ర నుంచి వీ కెనాట్ అప్రోచ్ అన్నారు. సరే మళ్ళీ ఏం చేయాలని అడిగారు. నాకు 6 నెలలు టైం కావాలి. 6 నెలలు అని అడిగా. 6 నెలలు టైం కావాలి, 6 నెలలు టైం ఇవ్వండి, దెన్ ఐ షో యూ హౌ ఫాస్ట్ ఇట్ కెన్ బి డన్. 6 నెలల్లో ప్లానింగ్ చేయాల్సి వచ్చింది వీళ్ళకి. దే డిడ్ అ వెరీ గుడ్ ప్లానింగ్, అది మెచ్చుకోవాలి శామ్ని. ఆ ప్లానింగ్లో కూడా ఈ ఇండియన్ ఆర్మీ అక్కడ ఉన్న బంగ్లాదేశ్లో ఉన్న ముక్తి బాహినీని ట్రైన్ చేసి వాళ్ళని ఒక పారామిలిటరీ అని చెప్పలేము, ఒక గెరిల్లా ఫోర్స్ లాగా వాడుకొని పాకిస్తాన్ ట్రూప్స్ మీద దాడి చేశారు. ఇరాన్లో ఆ ఒక పొజిషన్ ఇప్పుడు తీసుకోలేరు. ఇరాన్లో ఉన్న ప్రజలు కూడా ఏమీ అనట్లేదు ఇప్పుడు. ట్రంప్ ఇప్పుడు నిన్న ఒక స్పీచ్ ఇస్తూ ఏమన్నారంటే యుద్ధం అయిపోయింది, వార్ ఈజ్ ఓవర్. సో అందరు కన్ఫ్యూజ్ అయిపోయారు, ఎక్కడైంది వార్, ఇప్పుడు దాకా మొదటగా 10 రోజులు అయింది, మీరు బాంబుల మీద బాంబులు వేస్తున్నారు, కానీ మీరు రెజ్యూమ్ చేంజ్ అన్నారు, మీరేమో నెక్స్ట్ ఇరానియన్ లీడర్ని సెలెక్ట్ చేస్తా అన్నారు, ఇప్పుడు ఏమైంది సడన్గా అంటే చాలా క్లియర్గా ప్రెసిడెంట్ ట్రంప్కి ఈ యుద్ధంలో ఉన్న కాస్ట్ సార్ అందుకు చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఎంత ఖర్చు అవుతుంది అనేది. ఖర్చు అనేది ఒక పార్ట్, అమెరికా జరిగే ఖర్చు, నాన్ మానిటరీ ఖర్చు కూడా చాలా ఉన్నాయి దీంట్లో. ఒకటి కంప్లీట్ గల్ఫ్ ఈకోసిస్టమ్ డెస్ట్రాయ్ అయిపోయింది. సౌదీ అరేబియా నుంచి, దుబాయ్ నుంచి, అంటే యుఏఈ, ఖత్తర్, బహ్రెయిన్, ఒమాన్, మీరు ఏ రాజ్యమైనా తీసుకోండి, దే హ్యావ్ సఫర్డ్. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, ఆయిల్ ప్రైసెస్ 110 దాకా వెళ్ళి 120 దాకా వెళ్ళింది నిన్న. కంప్లీట్ ఈకోసిస్టమ్, ఈ ఈకోసిస్టమ్ ఇంకా నార్మల్కి రావాలంటే మీకు 6 నెలల నుంచి సంవత్సరం పాటు పడుతుంది. ఇది మనం కువైత్ చూసాం, వెన్ సద్దాం హుస్సేన్ ఇన్వైడెడ్ కువైత్ రికవర్ చేయడానికి ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు తీసుకున్నారు. ఎందుకంటే సద్దాం హుస్సేన్ వెళ్తూ అన్ని ఆయిల్ వెల్స్ని తగలబెట్టేశాడు. ఇది కూడా అదే చేస్తారు బహుశా వీళ్ళు. ఇంకా ఇరాన్ లాస్ట్ మూమెంట్లో కూడా ఈ సౌదీస్ని కానీ బహ్రెయిన్ చాలా ఘోరంగా కొడుతున్నారు. దాని తర్వాత ఒమాన్ని ఎక్కువ చేయట్లేదు వాళ్ళు, కానీ డెఫినెట్గా సౌదీ అరేబియా మీద అటాక్ ఉంది, కువైత్ మీద అటాక్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ ఈకో సిస్టమ్ ఆయిల్ మీద డిపెండెంట్ అయి ఉంటుంది, గ్యాస్ మీద డిపెండెంట్ అయి ఉంటుంది, టూరిజం మీద డిపెండెంట్. వాళ్ళని కొట్టారు. ఇప్పుడు వాళ్ళే అంటున్నారు మమ్మల్ని ఎందుకు కొట్టారు, మేము ఏం చేసామంటే మీరు యుఎస్ బేసెస్ని వాడుకున్నారు, వాళ్ళని మీరు అక్కడ ఉండనిచ్చారు. సో ట్రంప్ది ప్రాబ్లం ఇప్పుడు ఎక్కడ వచ్చిందంటే, ఒకటి అమెరికాలో ఉన్న ఒక పెట్రోల్ బంక్, అంటే వాళ్ళ గ్యాస్ స్టేషన్ అంటారు చూడండి, వాళ్ళ గ్యాస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ కార్లో గ్యాస్ నింపుకున్నప్పుడు
అంటే పెట్రోల్ డీజిల్ నమ్ముకున్నప్పుడు వాళ్ళ ప్రైసెస్ వాళ్ళకి అర్థమైపోయింది ఇరానియన్ సిటిజన్స్కి ఎంత ఖర్చు అవుతుందని ఇరానియన్ సిటిజన్స్తో పాటు యూఎస్ సిటిజన్స్ కూడా తెలిసిపోయింది. అందరికీ ఇప్పుడు ప్రాబ్లం వచ్చి ఇరాన్లో ఉన్న మొత్తం ఆయిల్ డిపోస్ని తగలబెట్టారు ఇజ్రాయెల్. ఇరానియన్స్ దగ్గర ఫ్యూయల్ లేదు. ఇప్పుడు వీళ్ళేమన్నారంటే వాళ్ళ ఆర్మీ వాడుకుంటున్నారు ఫ్యూయల్, మేము దానికోసం ఆ ఫ్యూయల్ని మేము తగలబెట్టాం బంక్స్ అని. కానీ అక్కడున్న ప్రజలు కూడా వాడుకుంటారు, అది మర్చిపోతున్నారు. సో ప్రజలు ఇప్పుడు ఒక సింపతి అని ఇనీషియల్ స్టేజ్లో ఉన్నది, ఇప్పుడు వాళ్ళు మాట్లాడలేదు. దాంతోపాటు కరెక్ట్గా నిన్న కొత్త సుప్రీం లీడర్ని ఎన్నుకొని ఆయన పేరు చెప్పిన తర్వాత మీరు చూసుంటారు కొన్ని వాళ్ళ ఆజాద్ చౌక్లో అక్కడ వాళ్ళ మెయిన్ థరోఫేస్లో అంతా నిన్న సెలబ్రేషన్ ఉండే. అది కావాలని చేశారో ప్లాన్ చేశారో మనకు తెలియదు, కానీ ఎనీవే ఇట్ ఇస్ షోస్ ఎ సపోర్ట్, మెజర్ ఆఫ్ సపోర్ట్ ఒకటి కనిపిస్తుంది. ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటంటే అక్కడ వాళ్ళ దేశంలో అడుగుతున్నారు, మీరు ఈ వార్తో మీకు ఏమొచ్చింది చెప్పండి. సరే మీరు ఇరాన్ది న్యూక్లియర్ అంబిషన్స్ని ఆపారు, ఫినిష్ చేయలేదు. నెక్స్ట్ వాళ్ళ మిసైల్ కెపబిలిటీని కొట్టారు, వాళ్ళ డ్రోన్ కెపబిలిటీ కొట్టారు, కరెక్ట్. కానీ వాళ్ళ పక్కన ఉన్న నేబర్స్ని మొత్తం ధ్వంసం చేశారు కంప్లీట్గా. ఖతార్ ఆపేశారు ప్రొడక్షన్, సౌదీ అరేబియా వాళ్ళ ప్రొడక్షన్ 2 ప్లాంట్లోనే తక్కువ చేశారు. ఆయిల్ ప్రైసెస్ 120కి వెళ్ళింది. లోకంలో ప్రతి దేశం ఇంపాక్ట్ ఉంది. పాకిస్తాన్లో స్కూళ్ళు బంద్ చేసేసారు. శ్రీలంకలో చాలా మటుకు పెట్రోల్ బంక్స్ అన్ని క్లోజ్ చేసేసారు. అంటే మన దగ్గర జరగట్లేదు. మనం వీ షుడ్ థ్యాంక్ అవర్ గవర్నమెంట్ ఫర్ ఇట్. ఎందుకంటే మనం ఎంత మోదీ గారిని తిట్టున్నా కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు అట్లీస్ట్ ప్లానింగ్ ఉండే, మనకు తెలుసు ఇది జరుగుతుంది అనేది. మన స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ కానీ రష్యా దగ్గర నుంచి తీసుకున్న ఆయిల్ కానీ ట్రంప్ చెప్పిన తర్వాత కూడా మనం ఫిబ్రవరిలో రష్యా దగ్గర నుంచి రికార్డ్ ఆయిల్ కొనుక్కున్నాం మనం. అప్పుడు 25% తీసేశారని చెప్పగానే మళ్ళీ మనం కొనడం మొదలుపెట్టాం రష్యా దగ్గర నుంచి. సో మనకి ఇప్పుడు సిచ్యువేషన్ ఇస్ ప్రిటీ సేఫ్ ఎక్సెప్ట్ ఫర్ ఎల్పీజీలో ఒక రెస్ట్రిక్షన్ పెట్టారు గవర్నమెంట్. 25 రోజుల తర్వాతే మీ నెక్స్ట్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా 20 రోజులు ఉంటాయి గ్యాప్. అంటే ఇప్పుడు ఆర్డర్ చేసిన తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ ఇది హోర్డింగ్ చేస్తున్నారు కొంతమంది, ఇంట్లో 2-3 సిలిండర్లు పెట్టుకుంటారని గ్యాప్ ఇచ్చారు. కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో చూస్తే కవిత గారు ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అక్రాస్ ద బోర్డ్ డ్యామేజ్ జరిగింది. ప్రతి ఎకానమీ ప్రతి దేశంలో అట్లీస్ట్ ఒక 6 నెలలు పడుతుంది రికవర్ కావడానికి. ఇవాళ బంగారం సిల్వర్ రేట్స్ పెరిగింది యాజ్ వీఆర్ స్పీకింగ్, విచ్ ఈస్ వెరీ అన్యూజువల్. ఎందుకంటే స్టాక్ మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు బంగారం పడిపోతుంది, బంగారం కిందికి వెళ్ళినప్పుడు స్టాక్ మార్కెట్ పెరుగుతుంది. ఇప్పుడు ఇవాళ జరిగింది ఏంటంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ పికప్ అయింది ఇవాళ, బికాజ్ యూఎస్ నుంచి పికప్ అయింది. ట్రంప్ ఎండ్ ఆఫ్ ద వార్ అని చెప్పగానే స్టాక్ మార్కెట్స్ పిక్డ్ అప్. మళ్ళీ బంగారం ఎందుకు ఎక్కువైంది? పాసిబ్లీ నిన్నటి స్టాక్ మార్కెట్ చూసుకొని బంగారం ఇవాళ అప్రిషియేట్ చేయండి, రేపు మళ్ళీ అది నార్మల్ లెవెల్కి వచ్చేస్తుంది. కానీ ఎవరైనా కానీ ఒక సేఫ్ హార్బర్ అని చూస్తారు. అంటే మీ దగ్గర ఉన్న డబ్బులు ఈజీగా ఏదైనా క్రైసిస్ వస్తే వాడుకోవడానికి బంగారం బెస్ట్ ఆప్షన్ అనుకుంటారు. సిల్వర్ కూడా పెరిగింది బై ద వే. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నిన్న రాత్రి ప్రెసిడెంట్ పుటిన్కి ఫోన్ చేశారు. వాళ్ళు యుక్రెయిన్ రష్యా వారి గురించి మాట్లాడలేదంట, గంట సేపు మాట్లాడారు. దాంట్లో న్యాచురల్లీ మాట్లాడుంటారు యుక్రెయిన్ రష్యా, ట్రంప్ పుటిన్ అయితే పట్టించుకోరు. బట్ దాన్ని అంత హైలైట్ చేయదలుచుకోలేదు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఈ యుద్ధం ఆపాలంటే హీ విల్ నీడ్స్ పుటిన్ సపోర్ట్. పుటిన్ చెప్తే ఇరాన్ బహుశా వింటారు, కానీ దానికి ట్రంప్ కూడా మూవ్స్ తీసుకోవాల్సింది. దానికోసం నిన్న సాయంత్రం హీ అనౌన్స్ దట్ మేము యుద్ధానికి ఎండింగ్కి వచ్చేస్తాం. కానీ ఇజ్రాయెల్ ఇప్పుడు దాకా దాని గురించి ఒక్క మాట చెప్పలేదు. ఇజ్రాయెల్ ఏం చేస్తారు ఇప్పుడు? ఇజ్రాయెల్కి అక్కడ ఆల్రెడీ హమాస్తోని ఉన్న గొడవ ఉంది, అది పక్కన ఇప్పుడు పట్టారు. లెబనాన్లో చాలా సీరియస్ ఫైట్ నడుస్తుంది. ఇజ్రాయెల్ ఫోకస్ అంతా ఇప్పుడు లెబనాన్ మీద ఉంది. అప్పుడప్పుడు వచ్చి ఇరాన్ని కొట్టేసి వెళ్ళిపోతున్నారు, వారంలో ఒకసారి ఒక అటెండెన్స్ ఇచ్చేట్లాగా అన్నమాట. ఇప్పుడున్న దాంట్లో యూఎస్ ఏమంటున్నారంటే మాకు ఎయిర్ సుపీరియారిటీ వచ్చేసింది. కరెక్ట్, ఇరాన్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ మొత్తం కొట్టిపడేశారు. మోస్ట్లీ చైనీస్ మేడ్ ఉంటుంది, అదన్నీ రాడార్స్ అదన్నీ అయిపోయింది. ఇప్పుడు దా హ్యావింగ్ ఫ్రీ రన్ ఆన్ అదర్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ కూడా లేదు ఇరాన్ దగ్గర ఇప్పుడు. కానీ ఇప్పుడు వాళ్ళ ఐఆర్జీసీ టోటల్ కమాండ్కి వచ్చేసారు కంప్లీట్గా. వాళ్ళ ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళ కమాండర్స్ పోయిన తర్వాత, ఇన్ఫ్యాక్ట్ ఎస్టర్డే ఒక అమెరికన్ ఛానల్లో ఒక 4-స్టార్ రిటైర్డ్ జనరల్ చెప్తున్నారు ఇదే పాలసీ లెబనాన్లో ఫాలో చేశారు. లెబనాన్లో అక్కడ నస్రుల్లాని చంపినప్పుడు టాప్ లీడర్షిప్ మొత్తం వైపౌట్ అయిపోయింది. దీన్ని స్లైసింగ్ అండ్ డైసింగ్ అంటారు. ఫస్ట్ లెవెల్ పోగానే నెక్స్ట్ లెవెల్ టేక్ ఓవర్ చేసుకున్నారు. నెక్స్ట్ లెవెల్ని మళ్ళీ కొట్టారు ఇజ్రాయెల్, మళ్ళీ నెక్స్ట్ లెవెల్ పికప్ చేసుకున్నారు. అంటే వాళ్ళ దగ్గర డెప్త్ ఉంది, కమాండ్లో డెప్త్ ఉందన్నమాట. సో ఇది కూడా ఇరాన్లో జరుగుతుంది ఇప్పుడు. మన అందరూ అడుగుతున్నారు ఎవరు దాడి చేస్తున్నారు కువైత్ మీద, ఎవరు దాడి చేస్తున్నారు సౌదీ మీద, ఎవరు దాడి చేస్తున్నారు ఖత్తర్ మీద. అంటే వాళ్ళ దగ్గర ఒక కమాండ్ ఉంది ఇప్పుడు కూడా. అదే మనకి ఆపరేషన్ ట్రిగ్గర్ అనేది ఒకటి చెప్తున్నారు. స్లీపర్ సెల్స్ని డిఫరెంట్ ప్లేసెస్లో యాక్టివేట్ చేశారు, వాళ్ళకు ఒక కోడ్ అనేది వెళ్ళింది అనేది జరుగుతుంది. అమెరికాకి భయం ఏంటంటే స్లీపర్ సెల్స్ ఇరాన్లో కాదు, వాళ్ళ దగ్గర ఏమైనా స్లీపర్ సెల్స్ ఉంటుందా అని భయం.
నిన్న మమ్దాని ఇంటి మీద ఒక దాడి జరిగింది, న్యూయార్క్ మేయర్ మీద. ఓకే, అది ఐసిస్ అటాక్ అంటున్నారు. అంటే ఐసిస్ ఇప్పుడు యూఎస్లో ఉన్నారా? అది అంటే న్యూయార్క్ పోలీస్ కమిషనర్ ఇచ్చిన స్టేట్మెంట్. సో ఇట్స్ నాట్ ఏదో రోడ్డు మీద వెళ్తున్న మనిషి చెప్పలేదు ఐసిస్ అని. ఐసిస్ ఇన్స్పైర్డ్ స్టైల్ అంటున్నారు. సో ఆబ్వియస్లీ యూఎస్లో ఏదైనా జరగవచ్చు. యూఎస్కి అదొకటి భయం ఉంది. సో వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు కవిత గారు ఏం చూస్తున్నారంటే యుద్ధం ఎందుకు మొదలైంది? యుద్ధం యురేనియం మీద మొదలైంది. ఖమేనీ కాదు. ఖమేనీ వాజ్ ఓన్లీ ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ ఇట్. అంటే అక్కడున్న రెజీమ్ని కొట్టాలనుకున్న లక్కీగా వాళ్ళకి ఆ రోజు దొరికింది, సాటర్డే రోజు పొద్దున్న. దానికోసం ఇమీడియట్గా డిసైడ్ చేశారు. సో మండే రోజు కొట్టాలండి, కానీ మండే రోజు అదే టైంలో మోదీ గారు అక్కడ ఉన్నారు. మండే, ట్యూస్డే, వెనస్డే మోదీ గారు వచ్చిన 2 రోజుల తర్వాతే జరిగింది. అఫ్కోర్స్ మోదీ గారు ఉంటే కూడా బాంబ్ చేస్తే మోదీ గారు ఇమీడియట్ రిటర్న్ అయిపోతారు. డిప్లొమాటిక్లీ దట్ వుడ్ హావ్ బీన్ సార్టెడ్ అవుట్. ఇప్పుడు వాళ్ళ దగ్గర వహీదీ అని చెప్పి వాళ్ళ ఐఆర్జీసీ కమాండర్ టేక్ ఓవర్ చేసుకున్నారు. ఆయన కుద్స్ ఫోర్స్ అని చెప్పి వాళ్ళ ఒక స్పెషలైజ్డ్ యూనిట్ ఉంది, దాన్ని హెడ్ చేస్తున్నారు. హీఈస్ బ్యాక్ ఇన్ కమాండ్. ఆయన చనిపోలేదు ఈ అటాక్లో. సో ఆయన వన్ ఆఫ్ ద మిగిలిపోయిన వాళ్ళనమాట. ఆయన ఫార్మర్ డిఫెన్స్ మినిస్టర్ కూడా ఉండే, రైట్. సో ఆయన ఇప్పుడు కమాండ్లో ఉన్నారు. బహుశా ఆయన ఇప్పుడు ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తారో చెప్పలేం. కానీ ఈ స్లైసింగ్ అండ్ డైసింగ్ ఆఫ్ హెరార్కీలో ఇప్పుడు కొత్త కమాండ్స్ వచ్చాను ఇరాన్లో. సో దానికోసం వాళ్ళు అటాక్స్ని తట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎంతమంది డిస్ట్రాయ్ చేసినా కానీ వాళ్ళు మళ్ళీ కొడతారు. ఫస్ట్ డే 180 మిసైళ్ళు కొట్టారు ఫస్ట్ డే. సెకండ్ డే అది 120కి తగ్గింది. మూడో రోజు అది 75 అయింది, మళ్ళీ 50 అయింది. నిన్న 25 మిసైల్స్ కొట్టారు. డ్రోన్స్ పక్కన పెడదాం మనం. డ్రోన్స్ వాళ్ళ దగ్గర కచ్చరాలాగా డ్రోన్స్ ఉండేవాళ్ళు, కొడుతూనే వెళ్తున్నారు డ్రోన్స్ అనమాట. కానీ యూఎస్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వాళ్ళకు ఒక సెక్యూరిటీ స్ట్రాటజీ లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ దగ్గర ఒక క్రూషియల్ పోస్ట్ వేకెంట్గా ఉంది, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. మన దగ్గర అజిత్ దోవల్ గారు ఉన్నట్లు. దట్ పోస్ట్ ట్రంప్ ఎప్పుడు ఫిలప్ చేయలేదు ఇప్పుడు దాకా. ఎందుకో ఆయన ఫస్ట్ టర్మ్లో ఉండే కానీ సెకండ్ టర్మ్లో లేదు ఇప్పుడు ఈసారి. దానికి ఎందుకంటే ఆయనకు చెప్పిన మాట ఆయన మాటనే అందరు వినాలని ఉంది. సో మేబీ ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దీనికి ఐ థింక్ జాన్ బోల్టన్ సంబడి వాజ్ దేర్ బిఫోర్. ఇప్పుడు ఆ పోస్టులు ఎవరు లేరు ఇప్పుడు. సో ఆ పరిస్థితిలోనే ఇప్పుడు జనరల్ కేన్ మొన్న చీఫ్ ఆఫ్ స్టాఫ్ యుఎస్ ఆర్మీ బ్రీఫింగ్లో పీట్ హెస్కెత్ తన బ్రీఫింగ్లో ఏం చెప్పారంటే ఇరాన్ని మేము కంట్రోల్, వాళ్ళ అబిలిటీ టు హ్యావ్ కంట్రోల్ అవుట్ సైడ్ ఇరాన్ అది మేము తగ్గిస్తున్నాము. అంటే హెజ్బుల్లా, హమాస్, హూతీలు ఇవాళ పొద్దున కూడా సౌదీ అరేబియాతో మాట్లాడుతున్నారు. హూతీలు సౌదీ అరేబియాకి ఎప్పుడు పడదు. సౌదీ ద ఓన్లీ కంట్రీ, అరబ్ కంట్రీ హూతీల మీద దాడి చేసినారు డైరెక్ట్గా. ఇప్పుడు వాళ్ళు యమన్లో ఉన్నారు, వాళ్ళకి స్పెషలైజ్ ఫోర్స్ యమన్లో ఉంది. అక్కడున్న గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తుంది సౌదీ అరేబియా. ఇప్పుడు హూతీలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు హూతీలు ఏమంటున్నారంటే మాకు ఇరాన్ నుంచి ఇంకా డబ్బులు రావు, మేము బతకాలి, మీరు డబ్బులు ఇస్తే మేము క్వైట్గా కూర్చుంటాం ఇక్కడ యమన్లో, మిమ్మల్ని ఏం చేయము, షిప్స్ని ఏం చేయము, మాకు డబ్బులు కావాలి, మాకు ఆయుధాలు దొరకకపోతే కూడా ప్రాబ్లం లేదు, మేము బతకాలి మేము. సో వాళ్ళకి సౌదీ అరేబియా వాళ్ళతో మాట్లాడుతున్నారు అనమాట. సో దాంతోపాటు యుఎస్ ఆర్మీ ఏమంటున్నా అంటే వీ హ్యావ్ నౌ ప్రివెంటెడ్, మిగతా చోట్ల అటాక్ ఉండడానికి ప్రివెంట్ చేస్తున్నాయి. కానీ జరగట్లేదు. మనం చూస్తున్నాం అప్పుడప్పుడు ఒక 2 మిసైళ్ళు పడుతున్నాయి, 10 డ్రోన్లు వెళ్ళి పడుతుంది. నిన్న రాత్రి కూడా చాలా మటుకు అటాక్స్ జరిగాయి. అంటే ఇరాన్ దగ్గర ఇప్పుడు కూడా ఫైర్ పవర్ ఉందన్నమాట. అది కాకుండా ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు ఇరానియన్ లీడర్షిప్ మీద కూడా ఒక ప్రాబ్లం వచ్చింది. మీకు గుర్తుంటుంది, ఇవాళ పొద్దున మాట్లాడుతూ కూడా అందరు అడిగారు ఎవరో ప్రెస్ వాళ్ళు, నిన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్ మన దగ్గర పొద్దున టైంకి, ఇండియన్ టైం, అంటే మీరు ఇరాన్లో ప్రజల దగ్గర రోడ్డు మీదకి రమ్మన్నారు, చేంజ్ ఇస్ కమింగ్, హెల్ప్ ఈస్ ఆన్ ద వే అన్నారు. కానీ ఇప్పుడు మీరు ఇరానియన్ ప్రజల దగ్గర ఏం చెప్పట్లేదు, మీరేమో విత్డ్రా చేసుకుంటున్నారు. ప్రజల సంగతి ఏమవుతుంది? మీరే చెప్పారు వాళ్ళు ప్రజలు ప్రొటెస్ట్ చేయాలి అది ఇది అన్నారు. ఇప్పుడు వాళ్ళ కొత్త లీడర్షిప్ వచ్చేసింది, వాళ్ళు ఏదో జరగలేదు, అసలు ఏం జరగలేనట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. మీరేమో యుద్ధం అయిపోయింది నేను విత్డ్రా చేసుకుంటా అంటున్నారు. వాట్ ఆర్ ద స్ట్రాటజీ బిహైండ్? మీరు ఎందుకు వెళ్ళారు అంటే యురేనియం. ఇప్పుడు ఈ యురేనియంకి ఏంటి ఏం చేయబోతున్నారు, అదొకటి మెయిన్ టార్గెట్ అనమాట. దీన్ని ఏమంటున్నారంటే యురేనియం కొన్ని చోట్ల పెట్టుకున్నారు వీళ్ళు. ఒకటి ఇస్ఫహాన్, అక్కడ యూనివర్సిటీ ఉంది పెద్దది, ఒకటి దగ్గరే న్యూక్లియర్ ఫెసిలిటీ ఒకటి ఉంది. అక్కడ ఆల్మోస్ట్ 200 కిలోగ్రాముల ఎన్రిచ్డ్ యురేనియం ఉంది అంటున్నారు. అది మనం పొట్లాల గట్టు అక్కడ పెట్టరు వాళ్ళు. ఇట్ ఈస్ అ హైలీ సెక్యూర్ థింగ్ డీప్ ఇన్సైడ్ మౌంటైన్స్. దానికోసం వీళ్ళు లాస్ట్ టైం కొట్టినప్పుడు కూడా B2 బాంబర్స్లో డ్యామేజ్ జరగలేదు, దానికి అక్కడ దాకా వెళ్ళలేకపోయారు. సెకండ్ ఏంటంటే దానికి వెంటిలేషన్ షాఫ్ట్ లేదు. వెంటిలేషన్ మీరు కొండ కింద వెళ్ళినప్పుడు న్యాచురల్ వెంటిలేషన్ షాఫ్ట్ కావాలి మీకు, ఎయిర్, ఫ్రెష్ ఎయిర్. వీరు ఇంకేదో టెక్నాలజీ యూజ్ చేసి ఫ్రెష్ ఎయిర్ పంపిస్తున్నారు లోపలికి. బహుశా అది పైప్ నుంచి పంపిస్తున్నారేమో, ఫుట్ ఆఫ్ ద మౌంటైన్ నుంచి లోపలికి పైప్లో ఫ్రెష్ ఎయిర్ పంపిస్తున్నారు, అది ఉండొచ్చు. సో ఇప్పుడు జరిగిన దాడిలో కూడా ఈసారి కూడా అది డిస్ట్రాయ్ కాలేదు. అంటే లాస్ట్ ఇయర్ జూన్లో జరిగిన దాడిలో ఇట్ వాజ్ నాట్ డిస్ట్రాయిడ్, కానీ అక్కడ ఉంది. ప్రెజెంట్ ప్యూరిటీ ఏమంటున్నారంటే ఈ 60% దాకా ప్యూరిటీ ఉంది దానికి, ఆ యురేనియంకి అంటున్నారు. దాన్ని బయటికి ఎట్లా తీయాలి, ఇది ఒక పెద్ద ప్రశ్న ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి అండ్ ఆల్సో నెటన్యాహు.
ఒక స్పెషలైజ్ ఫోర్స్ని యూఎస్ తయారు చేస్తున్నారు దీనికని చెప్తున్నారు. సో ఐ మేడ్ మై నోట్స్ ఆన్ దాట్ బేసిస్ అనమాట ఇవాళ పొద్దున. ఎట్లా తీస్తారు అక్కడి నుంచి ఆ యురేనియం బయటకు ఎట్లా తీయాలని చెప్పి ఒక స్ట్రాటజీ వీళ్ళు డెవలప్ చేస్తున్నారు అనమాట. ఒకవేళ తీయకపోతే వాటిని మేము పేల్ చేస్తాము అనేటువంటి ఒక మాట కూడా ట్రంప్ అంటున్నారు. చేయలేరు అంత ఈజీగా. యురేనియం అనేది పేల్ చేస్తే మన నెక్స్ట్ ఒక 10,000 సంవత్సరాల దాకా అక్కడ ఎవరు ఉండలేరు ఇరాన్లో. ఇట్ ఈస్ నాట్ ఈజీ. హిరోషిమా నాగసాకి మనం చూసాం. వి సా ద ఫుకుషిమా న్యూక్లియర్ రియాక్టర్ డిజాస్టర్. చెర్నోబిల్ మనం చూసాం. ఇదంతా చూసిన తర్వాత పేల్ చేస్తాం ఏదో దివాళీ పటాకాలు కాదు ఇది. హీ హాస్ టు ఎక్స్ట్రాక్ట్ ఇట్. అంటే అక్కడ ఒక స్పెషలైజ్డ్ గ్రౌండ్ ఫోర్స్ని పంపించి ఆ యురేనియంని బయట తీసుకోవాల్సి వస్తుంది. దాన్ని వాళ్ళు చూసుకొని ఊరుకోరు. పక్కన ఇరానియన్స్ వాళ్ళు డెఫినెట్గా అటాక్ చేస్తారు. వాళ్ళతో సరే ఒక ఒప్పందం చేసి ఆ న్యూక్లియర్ మెటీరియల్ బయట తీయాలంటే వాళ్ళు పట్టించుకోరు. ఇంత చేసిన తర్వాత వాళ్ళు అస్సలు అగ్రీ చేయరు దానికోసం. సో ఈ ఇస్ఫహాన్ న్యూక్లియర్ ఫెసిలిటీలో ఉన్న దాన్ని స్పెషలైజ్ ఫోర్స్ యూజ్ చేసి 200 కిలోలు ఉన్న హైలీ ఎన్రిచ్డ్ యురేనియం బయట తీయాలి. ఈ హైలీ ఎన్రిచ్ యురేనియం అనేది మనం యూజువల్లీ యురేనియం వాడుతున్నప్పుడు దీనికన్నా ముందు కూడా మనం డిస్కస్ చేసాం. పీస్ఫుల్ పర్పస్ అంటే న్యూక్లియర్ ప్లాంట్ నడిపించడానికి యూజ్ చేస్తాం. మన దగ్గర చెర్లపల్లిలో ఉన్నట్ల సేమ్ థింగ్. కానీ ఇది ఇప్పుడు 60% ప్యూరిటీకి వచ్చేసింది. న్యూక్లియర్ బాంబ్ తయారు చేయొచ్చు అంటే తయారు చేయొచ్చు, కానీ అంత బాగుండదు. ఇట్స్ నాట్ ఎ గ్రేట్ న్యూక్లియర్ బాంబ్. పర్ఫెక్షన్ ఉండదు. 90%కి వచ్చేస్తే పర్ఫెక్షన్ వచ్చేస్తుంది. దానికి ఇంకొక 3-4 నెలలు దూరం ఉన్నారు ఇరాన్ ఇప్పుడు. సో ఈ టైంలో ఆ న్యూక్లియర్ మెటీరియల్ని బయటికి తీసుకురావాలంటే ఒక పెద్ద ఛాలెంజ్ ఉండబోతుంది. నా దగ్గర ఉన్న నోట్స్ ప్రకారం వీళ్ళు ఇస్ఫహాన్లో ఉన్న టనల్స్లో ఇది లోడ్ చేసి పెట్టారు. అక్కడి నుంచి బయటికి తీయడానికి అమెరికా ఒక స్పెషల్ ఫోర్స్ని పంపించాల్సి వస్తుంది. ఆ స్పెషల్ ఫోర్స్ మనం వెనిజువేలాలో చూసాం. దానికన్నా ముందు ఒసామా బిన్ లాడెన్ని చంపినప్పుడు చూసాం. యూఎస్ నేవీ సీల్స్ని వాడారు. అట్లాంటి ఒక స్పెషలైజ్ ఫోర్స్ని తీసుకొని వీళ్ళు అప్రోచ్ చేయాల్సి వస్తుందన్నమాట. సో ఏరియల్ బొంబార్డ్మెంట్ ఒకటే చేసి మీరు ఆ న్యూక్లియర్ ఫెసిలిటీని మొత్తం ధ్వంసం చేయలేరు. మ్యాక్సిమం మీరు కొన్ని రోజులు దాని ఎంట్రన్స్లో కొట్టచ్చు. అది కూడా వాళ్ళు క్లియర్ చేసుకున్నారంట. లాస్ట్ 6 నెలల్లో ఫస్ట్ బాంబింగ్లో జూన్లో జరిగిన బాంబింగ్లో చాలా మటుకు వాళ్ళు బుల్డోజర్లు జేసీబీలు యూజ్ చేసి మొత్తం క్లియర్ చేసేసారంట. ఇప్పుడు వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు. మళ్ళీ ఆ పర్టికులర్ స్పాట్కి అప్రోచ్ అయ్యారని చెప్పిన తర్వాతనే ఈ కొత్త వార్ మొదలైందన్నమాట. ఇప్పుడు దాంట్లో ఎలీట్ యూనిట్స్ యూఎస్ మిలిటరీ నుంచి యూజ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ అని ఉంది. ఇజ్రాయేలీ కమాండో ఫోర్స్తోని కలిసి వీళ్ళు ఇన్ఫిల్ట్రేట్ చేసి టనల్స్ లోపలికి వెళ్ళి సెక్యూర్ అండ్ దెన్ ఆర్ డెస్ట్రాయ్ ది యురేనియం అంటారు. ఆ డెస్ట్రాయ్ అనే వర్డ్ నాకు చాలా డిస్టర్బింగ్ ఉంది. అంటే యురేనియం క్యాన్ నెవర్ బి డెస్ట్రాయిడ్. ఇట్ విల్ బీ బిగ్ డిజాస్టర్. నాట్ జస్ట్ అక్కడ వెళ్ళి డిస్ట్రాయ్ చేస్తున్న వాళ్ళు కూడా కాదు, మిగతా చుట్టుపక్కల ఉన్న ఒక 100-200 కిలోమీటర్ 300 కిలోమీటర్ దాకా ఎవరు ఉండలేరు దాని తర్వాత. ఆ పరిస్థితిలో ఉంటుంది. ఆర్ దట్ ఎంటైర్ మౌంటైన్ విల్ కొలాప్స్. ఓకే, అది కూడా జరగవచ్చు ఆ బ్లాస్ట్లో. బికాజ్ మనం పోఖ్రాన్లో చూసాం. మనం ఎట్లా హౌ డు వి బ్లాస్ట్ అన్నమాట. అండర్ గ్రౌండ్కి వెళ్ళి ఎంతో లోతుకి వెళ్ళి 2-3 కిలోమీటర్ లోపుకి వెళ్ళి అక్కడ మనం యురేనియం పెట్టి వీ బ్లాస్టెడ్ టు టెస్ట్ ద పొటెన్సీ ఆఫ్ ఇట్ అనమాట. ఇదంతా ఈజీ కాదు. దీన్ని చేయాలంటే చాలా మటుకు వీ నీడ్ స్పెషలైజ్డ్ ట్రూప్స్. దీనికి ఆ సరౌండింగ్ ఏరియాలో ఉన్న మనుషులు సపోర్ట్ చేయాల్సి వస్తుంది. లాజిస్టిక్స్ కావాల్సి వస్తుంది. అంటే మీకు చినూక్ హెలికాప్టర్స్ కానీ మిగతా ఎయిర్క్రాఫ్ట్ కానీ B-2 బాంబర్స్ పైనుంచి తిరుగుతుంటుంది. దాంతోపాటు F-35 కూడా ఉంటుంది. ఇది అన్నీ చేయాల్సి వస్తుంది, అన్నీ తీసుకురావాల్సి వస్తుంది అనమాట. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పాసిబ్లీ దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు అయిపోయింది యుద్ధం అనగానే ఎట్లా స్టాప్ చేస్తారు, ఎక్కడ స్టాప్ చేస్తారంటే యురేనియంతోనే స్టాప్ కావాల్సి. లేకుంటే మళ్ళీ 6 నెలల తర్వాత నేను చెప్పిన దాని ప్రకారం మళ్ళీ ఇదే యుద్ధం మళ్ళీ ప్రారంభమవుతుంది. మళ్ళీ ఎన్రిచ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి వాళ్ళకి ఒక గ్రీన్ సిగ్నల్ దొరికింది అనుకోండి ఇరాన్కి. అంటే ఇంత చేసిన తర్వాత కూడా అమెరికా మా మీద ఏం చేయలేకపోయారు అనగానే వాళ్ళకి ఫ్రెష్ ఎనర్జీ వస్తుంది. చవన్ప్రాష్ తినట్టు ఉంటుంది అనమాట వాళ్ళకి. సో దీనికి వాళ్ళకి ఒక స్పెషలైజ్ టీం ఉన్నారు అమెరికాలో. చేయలేదని కాదు, అది చేశారు దీనికన్నా ముందు కూడా. కానీ అది ఇంత పెద్ద కెపాసిటీలో చేయలేదు. న్యూక్లియర్ డిజాస్టర్ ఇక్కడ జరిగినప్పుడు దే హ్యావ్ యూజ్ సర్టన్ యూనిట్స్. దాన్ని రేడియోలాజికల్ మెటీరియల్స్ హ్యాండిల్ చేస్తే రెండర్ సేఫ్ యూనిట్స్ అని చెప్పి ఒక యూనిట్ ఉంది యూఎస్ ఆర్మీలో. వాళ్ళ పని ఇది న్యూక్లియర్ అసెట్స్ని సెక్యూర్ చేయడం అనేది. వాళ్ళకు స్పెషలైజ్డ్ డ్రెస్సెస్ ఉంటుంది, వాళ్ళ స్పెషల్ కమాండ్ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు ఆపరేట్ చేస్తారు. అందరు వెళ్ళి మీరు ఒక నార్మల్ జవాన్ని సోల్జర్ని తీసుకెళ్ళి న్యూక్లియర్ మెటీరియల్ హ్యాండిల్ చేయమంటే వాళ్ళకి తెలియదు. దే కెనాట్ ఈవెన్ మేక్ అవుట్ అనమాట. సో దానికోసం ఉన్న ఈ టీం రెడీగా ఉన్నారు. వాళ్ళు న్యూట్రలైజ్ చేసి ఆ ఫెసిలిటీని ఐదర్ దే మేక్ ఇట్ అన్యూజబుల్, అంటే దాన్ని మొత్తం ఎంట్రన్స్ని డెమాలిష్ చేసేస్తే లోపల మళ్ళీ ఒక 100 కిలోమీటర్ వద్ద ఒక ఆల్మోస్ట్ 200 మీటర్లు 300 మీటర్లు కంప్లీట్ బ్లాక్ చేసేసి డెమాలిష్ చేస్తే దాని లోపలికి ఎవరు వెళ్ళలేరు. ఆ పరిస్థితి కూడా తీసుకురావచ్చు కావాలంటే, అది కూడా చేయొచ్చు. ఇంకొంటే Tier 1లో దీంట్లో స్పెషల్ ఆపరేషన్స్ యూనిట్ ఉంటుంది.
ఎక్స్ప్లోజివ్ డివైజెస్ ఉంటాయి, టీం ఉంటారు, డిస్పోజబుల్ పర్సనల్ ఉంటారు. అది కాకుండా అవుటర్ సెక్యూరిటీ మెయింటైన్ చేయడానికి. ఇదన్నీ నడుస్తున్నప్పుడు బయట నుంచి వచ్చి ఎవరైనా వాళ్ళ మీద దాడి చేయకూడదు. ఇరాన్ మళ్ళీ ఒక మిసైల్ ఫైర్ చేస్తే, డ్రోన్లు ఫైర్ చేస్తే లోపల ఉన్న వాళ్ళ ప్రాబ్లం అయిపోతుంది. ఇదంతా నెక్స్ట్ 1 వీక్లో జరుగుతుంది, లేకుంటే ఫినిష్డ్, యుద్ధం అయిపోయినట్లని, వితౌట్ ఎనీ ఎండ్ రిజల్ట్. దీనికి ఒక 75th రేంజర్ రెజిమెంట్ అని ఒకటి ఉంది, 82nd ఎయిర్బార్న్ డివిజన్ అండ్ ఇంక్లూడింగ్ M130J అండ్ M47 చినూక్ హెలికాప్టర్ మన దగ్గర ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చినూక్ హెలికాప్టర్, దానికి 2 రోటర్స్ ఉంటుంది. కానీ ఈ ప్రాబ్లమ్ ఈజ్ ఈ M30 అనేది MCJ-30J అనే ఎయిర్క్రాఫ్ట్ అది సైప్రస్లో ఉంది ఇప్పుడు. అది సైప్రస్ నుంచి ఎక్కడైనా దగ్గరకు తీసుకురావాల్సి వస్తుంది. ఐదర్ ఇట్ బి అట్ ఖతార్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఆర్ సౌదీ ఎయిర్ ఫోర్స్ బేస్లో తీసుకురావాల్సి వస్తుంది యూఎస్ దగ్గర నుంచి అటాక్ చేయడానికి అనమాట. లాజిస్టిక్స్ ప్లానింగ్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉండబోతుంది. దిస్ ఈజ్ ఎ హ్యూజ్ ఆపరేషన్ చేయాలంటే. చేయకుంటే ఈ యుద్ధాన్ని ట్రంప్ ఏదో ఓడిపోయినట్లనే ఉంటుంది. ఎందుకంటే ఎండ్ రిజల్ట్ ఆబ్జెక్టివ్ ఎప్పుడు మీరు అచీవ్ చేయలేదు. అది మెయిన్. గొప్పగా గట్టిగా చెప్పుకోవడానికి ఉండాలి కదా ఒక రిజల్ట్ అనేది. ఎందుకంటే ఇప్పుడు ఈ జరిగిన దానికి కవిత గారు యుద్ధం మనం ముందు కూడా మాట్లాడుకున్నాం, యుద్ధం మొదలు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ దాన్ని ఆపడం అనేది చాలా టఫ్. ఎక్కడ స్టాప్ చేయాలని మీకు ఒక క్లారిటీ ఉండాలి. అది ట్రంప్కి ఆ క్లారిటీ లేదు. ఎవరో అన్నారు, దిస్ ఈజ్ అ వార్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ స్ట్రాటజీ, నాట్ ఎ స్ట్రాటజీ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ వార్ అని. ఓకే, అది అయిపోయిందన్నమాట. స్ట్రాటజీ లేకుండా మొదలుపెట్టారు యుద్ధం. ఆ రోజు లక్కీగా సాటర్డే రోజు పొద్దున్న వీళ్ళందరూ అసెంబ్లీ అవుతున్నారు, మళ్ళీ వెళ్ళి కొడదామని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. దాని తర్వాత ఉన్న కాన్సిక్వెన్సెస్ వీళ్ళు ప్లాన్ చేయలేదు. వీళ్ళేమనుకున్నారు, వాళ్ళు లీడర్షిప్ని కొట్టంగానే మొత్తం ఇరానియన్ రెజిమ్ మొత్తం పడిపోతుందని, కొలాప్స్ అవుతుంది. కాలేదు. వాళ్ళు అటాక్ ఆ డే నుంచే మొదలుపెట్టారు. వీళ్ళేమనుకున్నారంటే ఒక 4 రోజుల తర్వాత వీళ్ళు అటాక్ చేస్తారు, అది కూడా యుఎస్ ఎయిర్ ఫోర్స్ బేస్ మీద అటాక్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కళ్ళలో కూడా కనలేదు దట్ వాళ్ళ నైబర్స్ని అటాక్ చేస్తారు, వాళ్ళ ఎకనామిక్ అసెట్స్ని కొడతారు. దుబాయ్ ఎయిర్పోర్ట్ కానీ, కువైత్ ఎయిర్పోర్ట్ కానీ, సౌదీ ఆయిల్ ఫీల్డ్స్ కానీ, ఖతార్ గ్యాస్ ఫీల్డ్స్ కానీ వీళ్ళు కొడతారని ఎప్పుడు ఆలోచించలేదు వీళ్ళు యుఎస్. అది జరిగింది. నష్టాల్లో ఇజ్రాయెల్ కూడా చాలా నష్టాలు జరిగినాయి. యుఎస్ ఎయిర్ ఫోర్స్ బేస్ కువైట్లో 6 మంది వాళ్ళ సోల్జర్స్ చనిపోయారు. అప్పుడు యుఎస్ సోల్జర్స్ చనిపోయారు. ఇప్పుడు ఇంకా 2 పోయారు. ఇప్పుడు 8 మంది టోటల్. ఇంకా ఎక్కువ అయితే 20-30 మంది అయితే ట్రంప్ నెక్స్ట్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ 100% ఓడిపోతారు. ఇప్పుడే చాలా దారుణ పరిస్థితులు. ఎందుకంటే నేను చెప్పాను చూడండి, యుఎస్ కస్టమర్స్ అడుగుతున్నారు, మేము బంక్కి వెళ్తున్నాం, మీరేదో $3 కన్నా తక్కువ పెడతా అన్నారు, $2.95 అన్నారు. ఇప్పుడు చూడండి ఎక్కడికి వచ్చింది, $4 చేరుకుంటుంది. వీ డోంట్ వాంట్ దిస్ వార్. యూఎస్లో కూడా ఒక పుష్ బ్యాక్ వచ్చేస్తుంది దీని వ్యతిరేకంగా. కానీ ట్రంప్ ఇంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రావాలంటే హీ హ్యాస్ టు షో సమ్ రిజల్ట్. ఆ రిజల్ట్ ఇప్పుడు నేను మాట్లాడినాను. ఎందుకని ఇంట్రెస్టింగ్లీ పెంటగాన్ ఇంకా యుద్ధం కంటిన్యూ అవుతుంది, ఇప్పుడే మొదలైంది యుద్ధం అనేటువంటి ఒక స్టేట్మెంట్ అక్కడ నుంచి వచ్చింది. క్రాస్ పర్పసెస్. ఎందుకంటే పీట్ హెస్గెత్ ఉన్నారు చూడండి, హీఈస్ అ డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అని పేరు మార్చుకున్నప్పుడే మీకు తెలిసిపోతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ కాదు, డిపార్ట్మెంట్ ఆఫ్ వార్. ఎన్ని సంవత్సరాలు యూఎస్లో ఆ డిపార్ట్మెంట్ పేరు పెంటగాన్లో డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అని ఉండే. మనది కూడా డిఫెన్స్ మినిస్ట్రీ అంటాం మన దగ్గర, రక్షా మంత్రి అంటాం మనం డిఫెన్స్ మినిస్టర్ని, రక్షా. కానీ ఇప్పుడు ఈయనేమో వార్ అంటే హీస్ గోయింగ్ ఫార్ ఇట్ అనమాట. వీళ్ళు పీస్ కోసం కాదు, వీళ్ళు వార్ కోసమే ఉన్నారు అన్నమాట తెలిసిపోయింది చాలా క్లియర్గా. ఆ ఒక ర్యాంబో యాటిట్యూడ్ ఉంది చూడండి, మొత్తం లోకమంతా నేను క్లియరప్ చేస్తాను, టాప్ గన్ లాగా నేనే ఉన్నాను, అంత అమెరికన్ వార్ మిషనరీని దాంట్లో చూపిస్తారు ఒక యాటిట్యూడ్ లాగా. అది పోయింది ఇప్పుడు. ఐ థింక్ అమెరికా ఫస్ట్ టైం ఒక చిన్న రాజ్యమైన ఇరాన్తోని వాళ్ళకి అర్థమైపోయింది దట్ దే కెనాట్ ఫైట్. ఒక యూనిలాటరల్ అన్ప్లాన్డ్ వార్ వెళ్ళారు. అన్ప్లాన్డ్ వార్లో ఇజ్రాయెల్కి ఏం కావాలో వాళ్ళు అచీవ్ చేసుకున్నారు, విచ్ ఈస్ బేసిక్లీ డీకెపాసిటేటింగ్ ద ఇరానియన్ లీడర్షిప్. కానీ అమెరికాకి ఏమైనా వచ్చిందంటే అమెరికాకి ఈ యుద్ధం నుంచి ఏం రాలేదు, నో బెనిఫిట్ అట్ ఆల్ అన్నమాట. కాకపోతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు ఒక మాట చెప్తున్నారు, ఈ యుద్ధం ఆపాలి అంటే మోదీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, ఇరాన్తో పాటుగా ఇజ్రాయెల్ దేశ అధ్యక్షులు యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళకి మోదీతో మంచి సంబంధాలు ఉన్నాయి, సో ఒక ఎండ్ కార్డ్ పడాలి అంటే మోదీ హ్యాస్ టు డూ ఏ కాల్. మోదీ గారు లిమిటేషన్స్ కూడా మోదీ గారు తెలుసు చాలా క్లియర్గా. నెటన్యాహు ఫిలాసఫీ ఏంటంటే అది మన ఫిలాసఫీ కూడా అంతే, దట్ టెర్రరిజం అనేది వీ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్, అది చాలా క్లియర్. ఇరాన్ ఒక్కరే యాజ్ అ నేషన్ ఉంటే వాళ్ళు యురేనియం డెవలప్ చేసుకుంటారు, ఏం డెవలప్ చేసుకున్నా కానీ ఇజ్రాయెల్కి ఇంత టెన్షన్ లేకపోతుండే. ప్రాబ్లం వాజ్ పక్కనున్న హెజ్బుల్లాని ఫండ్ చేయడం, ఇటువైపు ఉన్న హమాస్ని ఫండ్ చేయడం, అక్కడున్న హూతీకి ఫండ్ చేయడం, వాళ్ళకి ఆయుధం ఇవ్వడం అనేది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. అక్కడే ఇజ్రాయెల్కి ఇష్యూ ఉండే. ఇప్పుడు మోదీ ఫోన్ చేస్తే కూడా ఏమంటారు, ఓకే ఐ విల్ ట్రై అంటారు. కానీ వాళ్ళ ప్రజలు అక్కడున్న వాళ్ళ ఎస్పెషలీ రైట్ వింగ్ వాళ్ళ దగ్గర కోయిలేషన్ గవర్నమెంట్ ఉంది అక్కడ. ఇట్ ఈస్ నాట్ నెటన్యాహుకు ఆయన ఓన్ మెజారిటీ లేదు అక్కడ. ఇజ్రాయెల్ ఎప్పుడు ఉండదు,
ఎప్పుడు కోయిలేషన్ గవర్నమెంట్ ఉంటుంది. దాంట్లో రైట్ వింగ్ అల్ట్రా హార్డ్ కోర్ రైట్ వింగ్ పార్టీ ఉన్నారు. వాళ్ళు సపోర్ట్ విత్డ్రా చేస్తే రేపు నెటన్యాహు గవర్నమెంట్ ఉండదు. వాళ్ళకేంటంటే ఫినిష్ ఇరాన్ కంప్లీట్లీ. ఇరాన్ అని కాదు, వాళ్ళకి ప్రతి గాజా కానివ్వండి, ఈవెన్ వెస్ట్ బ్యాంక్లో వాళ్ళు అంటున్నారు, ఇటు లెబనాన్లో వాళ్ళు ఏమంటున్నారు, కంప్లీట్ మేము అసలు అంగీకరించాము ఈ దేశంని. సో నెటన్యాహు ఇస్ మోర్ లైక్ ఎ లెఫ్ట్ వింగ్. ఇప్పుడు యాక్చువల్లీ చూస్తే సెంటర్లో ఉన్నారు, సెంటర్ ఆఫ్ ద రైట్ అని చెప్పొచ్చు, కానీ వీళ్ళేమో ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ ఉన్నారు. ఈ పరిస్థితిలో మోదీ గారు ఫోన్ చేసినా ఫోన్ చేయకపోయినా కానీ నెటన్యాహు విల్ టేక్, ఆయనకు ఎండ్ రిజల్ట్ కావాల్సింది ఏంటంటే ఇరాన్లో ఈ రెజీమ్ ఉండకూడదు. కానీ అది ఇప్పుడు జరగట్లేదు. అది యాక్చువల్లీ యూఎస్ మీద ఉండే ఆ పని. కొత్త రెజీమ్ని తీసుకురావడం అనేది రెస్పాన్సిబిలిటీ యూఎస్ మీద ఉండే, కానీ యూఎస్ అది అచీవ్ చేయలేకపోయారు. ట్రంప్ అది ఒక గేమ్. ట్రంప్కి అసలు కన్ఫ్యూజ్డ్ ఉన్నారు. మీరు చెప్పాను చూడండి స్టార్టింగ్లోనే, ఒకరోజు ఒక మాట అంటారు, నెక్స్ట్ ఇంకో మాట అంటారు, మూడో రోజు ఇంకోటి అంటారు. రెజీమ్ చేంజ్ అన్నారు, ఇరానియన్ పీపుల్ హావ్ టు కమ్ టు ద స్ట్రీట్ అన్నారు. దానికన్నా 6 గంటల ముందు అన్నారు మీ స్ట్రీట్ మీద రాకండి, మిమ్మల్ని మేము ఫైరింగ్ చేస్తున్నాం, మీ మీద వచ్చి పడుతుందేమో అని చెప్పేసి. ఇప్పుడు ఇరానియన్ ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు, మాకు అమెరికా నుంచి సపోర్ట్ ఏం రాదు. మేము 1500 మందిని కోల్పోయాం. రోడ్డు మీద వెళ్ళి ప్రొటెస్ట్ చేసిన వాళ్ళని చంపేశారు వీళ్ళు. బజీజ్ ఫోర్సెస్ ఉన్నారు, వాళ్ళు ఈ మిలిషియా గ్యాంగ్, వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు, బైక్ల మీద తిరుగుతారు. వాళ్ళు ఎవరిని కనిచిన రోడ్డు మీద కనిపించినా బుర్కా లేకుండా వాళ్ళు చంపేస్తారు. ఒక మహిళ తెలియని ఒక మగని తన రోడ్డు మీదకి వెళ్తే వాళ్ళని చంపేస్తారు. ఇదంతా అక్కడ జరుగుతుంది ఇరాన్లో. ఇది ఎంత ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ట్రంప్కి ఒక ప్లాన్ లేకుండా యుద్ధంలో దిగారు. ఇప్పుడు అందరూ అంటున్నారు, అమెరికాలో ఉన్న రిటైర్డ్ 4-స్టార్ జనరల్స్, పెంటగన్లో ఉన్న ముందు అడ్వైజర్స్, ప్రెసిడెంట్ ట్రంప్కి ఫస్ట్ టర్మ్లో ఉన్న అడ్వైజర్స్ అందరూ ఇదే అంటున్నారు, హీ వెంట్ టు ద వార్ వితౌట్ ఎ ప్లాన్. ఇజ్రాయెల్ వెంట్ టు ద వార్ విత్ అ ప్లాన్. అది డిఫరెన్స్ అనమాట. ఇజ్రాయెల్ చాలా క్లియర్, మాకు రెజీమ్ హెడ్ని కొట్టాం, నస్రుల్లాని కొట్టాం, ఈ ఖమేని కొట్టాం, మన అయిపోయింది మాది, వీ హ్యావ్ అచీవ్డ్ అవర్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ లెవెల్ దిగొస్తారో వాళ్ళు బిహేవ్ చేయకపోతే వాళ్ళని కూడా మేము కొడతాం. బట్ యూఎస్కి దీంట్లో ఏముందనేది ఎవరికి అర్థం కావట్లేదు. యూఎస్కి ఏంటంటే మెయిన్ ప్రాబ్లం వీళ్ళది న్యూక్లియర్ ప్రాబ్లం. ఆ న్యూక్లియర్ ప్రాబ్లం నేను మీకు డీటెయిల్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. అది అక్కడి నుంచి తీయాలంటే చాలా కష్టం. ఐఈఏఈ కూడా అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా చెప్తున్నారు 60% ప్యూరిటీ ఉంది ఇప్పుడు వాళ్ళ దగ్గర. ఇప్పుడు యుఎస్ ఆ యురేనియన్ని తీసి ఏం చేద్దాం అనుకుంటుంది? తీసుకుంది వెళ్ళిపోవచ్చు, దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. తీసుకొని సేఫ్గా ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఐఏఈకి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు, ఆర్ దే కెన్ కీప్ ఇట్ ఇన్ దేర్ న్యూక్లియర్ ఫెసిలిటీస్. ఓకే, తీయడానికి ప్రాబ్లం కవిత గారు. ఇది రెడీమేడ్గా ఎవరు అక్కడ ఒక డబ్బాలో పెట్టుకుంటే ప్రాబ్లం లేదు. దిస్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్లీ ఎక్స్ట్రాక్టెడ్. అంటే ఎంత జింజర్లీ హ్యాండిల్ చేయాలంటే ఇది ఎక్కడో ఒక చిన్న మైన్యూట్ డ్రాప్ పడితే చాలు గ్రౌండ్ మీద అయిపోయింది. దెన్ ఎవరెవరు పక్కన ఉన్నారు 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు అందరు ఎక్స్పోజర్ అయిపోతారు దానికి. సో యురేనియం అనేది హైలీ రేడియో యాక్టివ్, అది కూడా 60% ప్యూరిటీ ఉన్నది. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ టు హ్యాండిల్. ఓకే, ఆ కెపాసిటీ ఉన్న చాలా తక్కువ ఆర్గనైజేషన్స్ ఉన్నారు హూ కెన్ హ్యాండిల్ ఇట్. ఇప్పుడు మనం కూడా వీ కెన్ ప్రౌడ్లీ సే మన భారత్ దగ్గర ఉన్న బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కానీ, ఈవెన్ చర్లపల్లిలో ఉన్న న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ కానీ వాళ్ళు చాలా బాగా హ్యాండిల్ చేస్తారు దీన్ని. చాలా క్రిటికల్ రిసోర్స్ ఇది. ఇప్పుడు మన కెనడా నుంచి వచ్చినప్పుడు కెనడియన్ ప్రధానమంత్రితో కూడా మనం ఒక ఒప్పందం చేసుకున్నాం యురేనియం కోసం. మన దగ్గర యురేనియం ఎక్కువ లేదు ఇండియాలో, బయట నుంచి తెప్పించుకో, అదర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా ఆర్ ఫ్రమ్ కెనడా. ఇప్పుడు రేపు ఇది ఎవరికి ఇస్తారనేది ఉంటుంది. 200 కిలోలు దొరికింది అనుకోండి, మీరు అడిగిన ప్రశ్న కరెక్టే, తీసుకెళ్ళి యూఎస్లో పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు అంటారు మళ్ళీ ఇరాన్కి ఇంకెవరికైనా ఇస్తే వాళ్ళు వాడుకుంటారని భయం ఉంటుంది. ఇది ఎవరికి ఇవ్వకూడదు, స్పెషల్లీ వెస్ట్ ఏషియాలో ఎవరికి ఇవ్వకూడదు. ఆలోచించండి, ఇంత డబ్బులున్న సౌదీ అరేబియా కూడా ఎప్పుడో ఒక ఆలోచిస్తుంటారు, వాళ్ళు పాకిస్తాన్తో ఎందుకు ఒప్పందం చేశారు, ఏదో ఒక రోజు మాకు ఈ టెక్నాలజీకి యాక్సెస్ వస్తుంది. కానీ యుఎస్, ఇజ్రాయెల్, నో వెస్ట్ ఏషియన్ నేషన్. అది ఇప్పుడు ఇరాన్ అంటున్నారు, రేపు ఈవెన్ కువైత్ ట్రై చేస్తే కువైత్ని కొడతారు వాళ్ళు. ఎవరు యాక్సెప్ట్ చేయకూడదు, ఎవరు యాక్సెస్ చేయకూడదు. పాకిస్తాన్ కూడా యాక్చువల్లీ సిట్టింగ్ అట్ ద బార్డర్ నౌ చాలా మటుకు. ఇజ్రాయెల్కి అన్నిటికంటే పెద్ద భయం ఏంటంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ టెక్నాలజీ వాళ్ళు ఎవరికైనా అమ్ముకుంటారా అనే భయం ఉంది. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు ఈ టెక్నాలజీని. కానీ అంత ఈజీ కాదు. ఏదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ కార్ తయారు చేసే టెక్నాలజీ లేకుంటే ఒక ఇస్రోలో రాకెట్ తయారు చేసే టెక్నాలజీ కాదు ఇది. ఈవెన్ బార్టరింగ్ సిస్టమ్ ఇట్ ఈస్ జస్ట్ నాట్ పాసిబుల్. సో దాన్ని అఫ్కోర్స్ అమెరికా చూసుకుంటున్నారు. పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ అసెట్స్, దాన్ని నేను చెప్పండి చూడండి, దీనికన్నా తాళం వేసి వాళ్ళ కీస్ వాళ్ళ దగ్గర ఉంది, అమెరికా దగ్గర ఉంది. ఇరాన్ దగ్గర ఉన్న ఈ యురేనియంని ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది ఈ యుద్ధం మొత్తం కంప్లీట్గా ఎండ్ కావాలంటే అది ఎండ్ సొల్యూషన్. అది జరగకపోతే ప్రెసిడెంట్ ట్రంప్ నేను గెలిచాను అంటారు. వీ హ్యావ్ ఆల్రెడీ వన్ ద వార్ అని చెప్పారు. స్టామర్ చెప్పారు నాకు న్యూక్లియర్ మీ ఏం చెప్తే ఎయిర్ ఫోర్స్ హెల్ప్ అక్కర్లేదు, మీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ వీ ఆల్రెడీ వన్ ద వార్ అన్నారు. అర్థం కావట్లేదు ఈ వన్ ద వార్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకంటే ఎక్కడ గెలిచారు, వాట్ ఈస్ యువర్ ఎండ్ ఆబ్జెక్టివ్? రెజీమ్ చేంజ్ జరిగిందా? జరగలేదు.
ఒక లీడర్ని చంపారు కరెక్ట్, కానీ ఆయన ఇంకో దీన్ని తీసుకొచ్చారు. 80 సంవత్సరాలు ఉన్న ముసలాయిని తీసుకొచ్చి 50 సంవత్సరాలు యంగ్స్టర్స్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు మీరు. రేపు ఆయన చంపితే ఇంకో 40 సంవత్సరాలు ఉన్న ఇంకోటి వచ్చి కూర్చుంటాడు. వాళ్ళు ఇంకా హార్డ్ కోర్. వాళ్ళ నాన్నగారు కొంచెం డీసెంట్ ఉందంటున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈయనైతే ఇంకా హార్డ్ కోర్ మనిషి. నెక్స్ట్ వచ్చే మనిషి పాసిబుల్ ఇంకా దారుణం అయిపోతే ఏం చేస్తారు రేపు? వేర్ ఇస్ ద ఎండ్ గేమ్? మళ్ళీ ఇంకా 6 నెలల తర్వాత మళ్ళీ ఇంకో యుద్ధం స్టార్ట్ చేస్తారా మీరు? వెస్ట్ ఏషియా ఎకానమీ ఏమవుతుంది? దుబాయ్ టూరిజం చూడండి, కుక్కల్ని పిల్లిలన్నా రోడ్ మీద విడిచేసి వెళ్ళిపోయారంట, అందరూ పారిపోయారంట దుబాయ్ నుంచి చాలామంది. మనకు తెలియదు. దిస్ ఇస్ ద న్యూస్ బీయింగ్ గివెన్ అవుట్ సైడ్. నిజం ఉండొచ్చు, తప్పు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అది, కానీ జరిగిందంతా ఇది. యూ హ్యావ్ డెస్ట్రాయిడ్ ఎ కంప్లీట్ వెస్ట్ ఏషియన్ ఎకానమీ. ఇంకొక 6 నెలల నుంచి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల దాకా పట్టవచ్చు వాళ్ళు రికవర్ చేయడానికి. ఇంత మీన్ టైం ఆలోచించండి, శ్రీలంకలో ఫ్యూయల్ లేదు, ఇండోనేషియాలో లేదు, మలేషియాలో లేదు, మొత్తం కంప్లీట్ సౌత్ ఈస్ట్ ఏషియాస్ గాన్. ఇటువైపు యూకేలో గ్యాస్ ప్రైసెస్ 30, 40, 50% పెరిగిందంట అట్ ద బంక్స్. ఎట్లా ఉంటారు వీళ్ళు? యూకే దగ్గర ఇంకా 2 వారాలకు ఉన్న గ్యాసే ఉందంట. ఏం చేస్తే ఎక్కడి నుంచి తెప్పించుకుంటారు? రష్యా అంటున్నారు మీరు నాతో డీల్ చేస్తే లాంగ్ డీల్, బట్ నో షార్ట్ టర్మ్ డీల్. వారం తర్వాత మాకు మళ్ళీ మేము ఆఫ్ చేసేస్తాం ట్యాప్ అంటే మాకు అక్కర్లేదు. అంటే యూక్రెయిన్ని సరెండర్ చేపియండి. దట్ విల్ బీ పుటిన్స్ ఫస్ట్ కండిషన్. ఆజ్ యూక్రెయిన్ టు సరెండర్ వీ విల్ గివ్ యూ గ్యాస్, అదర్వైజ్ నో గ్యాస్. సింపుల్ as that. అందరికీ అన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి. ఎస్, ఉండాలి. ఏదన్నా మనం ఒక చెస్ గేమ్ ఆడుతున్నప్పుడు కూడా దాంట్లో ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఒక ఎండ్ గేమ్ ఉంటుంది, ఎక్కడ చెక్మేట్ చేయాలని చెప్పేసి. ట్రంప్కి ఆ చెక్మేట్ తెలియదు ఎక్కడ ఉందని, అది చేయలేకపోతున్నాడు అనమాట. అది. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది.